Now we are going to talk about bulk modulus. సో ఈ బల్క్ మాడ్యులస్ ఏంటి అంటే ఇక్కడ మీరు సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, సమ్ ఆబ్జెక్ట్ లైక్ వాల్యూమ్ స్పియర్ ఈజ్ అండర్ వాటర్ అండ్ డ్యూ టు ప్రెషర్, సో కంప్రెసివ్ నేచర్ ప్రెషర్ ఉంది కదా అరౌండ్ దాట్ వన్, ద బాడీ వాల్యూమ్ హ్యాస్ చేంజ్డ్, ఇట్ కంప్రెస్డ్. So how much can be compressed? Suppose candy, cotton candy, అలాంటిది ఇలాంటి ఒక సైజ్ తీసుకొని వాటర్లో వేస్తాం. ఒక 5 నిమిషాల తర్వాతనో కొంత ప్రెషర్ తర్వాత ఎలా ఉంటుంది అసలు అది కదా, మనం ఇంతటి తీసుకొని నోట్లో వేస్తేనే ఇంత అయిపోతుంది, ఇంత కంప్రెషన్. మనకి ఆ వాటర్ ప్రెషర్కి అది ఏమైపోతుందో తెలియదు. తినలేదా ఎప్పుడేంటి మరి వాడేం ఆశ్చర్యపోతున్నాడు, తినలేదా? ఓకే, రైట్. సో బెలూన్ టైప్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఇలా చేసినప్పుడు ఒక వాటర్లో ఇది చేసినా అది కూడా కంప్రెస్ అయిపోతుంది. అది ఎంత అవుతుంది అనేది పాయింట్. సో దానికోసము మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ బల్క్ మాడ్యులస్ బి ఈక్వల్స్ టు ప్రెషర్ రిక్వైర్డ్ ఫర్ ది వాల్యూమెట్రిక్ చేంజ్. ప్రెషర్ రిక్వైర్డ్ ఫర్ ది వాల్యూమెట్రిక్ చేంజ్. ఆ వాల్యూమ్ అంతా చేంజ్ అయిపోతుంది కదా, వాల్యూమెట్రిక్ చేంజ్ అవుతుంది అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటున్నాం. సో ఇక్కడ దీనికి మనం కావాలంటే ఇలా రాసుకోవచ్చు, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఇక్కడ మైనస్ సైన్ తీసుకుంటున్నాం, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, ప్రెషర్ రిక్వైర్డ్ టు ది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో దట్ వీఆర్ గోయింగ్ టు రైట్ యాజ్ మైనస్ పి బై ఎప్సిలాన్ వి. సో ఎప్సిలాన్ విని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, దట్ ఈస్ నథింగ్ బట్ minus P by change in volume to original volume. Like this you can write it. So this value, is it going to be more or less? సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని మనం చూడవచ్చు. ప్రెషర్ అంటే అవుట్ సైడ్ నుంచే ఉండాలా, ఇన్సైడ్ నుంచి ఉండే అవసరం లేదా? ఉండొచ్చు కదా. సో ఆ బాడీ మొత్తానికి ప్రెషర్ ఇన్సైడ్, లైక్ బాయిలర్స్ అనుకోండి, బాయిలర్స్ లైక్ ఇడ్లీ పాత్ర, చాలా సింపుల్గా చెప్పినట్టు ఇడ్లీ పాత్ర, అది లోపల నుంచి ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ ఎగ్జాక్షన్ ఉంటుంది. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? ద సేమ్ వే వెరీ బిగ్ థింగ్స్ గురించి మనం మాట్లాడితే రియాక్టర్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, ఓకే, బాయిలర్స్, సిలిండర్స్, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి దాని మీదనే వెళ్ళిపోతుంది. అదేంటి సార్ మళ్ళీ ఇక్కడ మనం ప్రెషర్ అంటే ఫోర్స్ ఎక్కడ ఉంది, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అని చెప్తున్నారు ఇదంతా. అంటే ప్రెషర్ ఈజ్ వాట్, ఫోర్స్ ఓవర్ ఏరియా కదా, మళ్ళీ అక్కడ ఫోర్స్ ఉంది కదా, కాబట్టి మళ్ళీ దీన్ని మనం అలాగే తీసుకున్నాం. ఇప్పుడు కూడా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్కి మళ్ళీ ఏంటి, నో యూనిట్స్, ప్రెషర్ యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అగైన్ బల్క్ మాడ్యులస్ SI unit of bulk modulus is equals to, or it is nothing but Pascal. 1 Pascal equals Newton per meter square. Another one undi ikkada compressibility and compressibility అంటే ఒక ఆబ్జెక్ట్ ఎంతవరకు కంప్రెస్ అవ్వగలదు అని, ఒక ఆబ్జెక్ట్ ఎంతవరకు కంప్రెస్. ఇట్ ఈస్ అ రెసిప్రోకల్ టు ద బల్క్ మాడ్యులస్. రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ అంటే 1/b తీసుకొని క్యాల్కులేట్ చేస్తే వచ్చేదే కంప్రెసిబిలిటీ. సో దిస్ కంప్రెసిబిలిటీ విల్ గివ్ అస్ ద ఐడియా రియల్లీ హౌ మచ్ ద బాడీ కెన్ బి కంప్రెస్డ్ డ్యూ టు, రైట్, that's going to be reciprocal to that. Are you getting it? సో ఆ కంప్రెసిబుల్ కెపాసిటీ ఎంత ఉంటుంది ఆ మెటీరియల్కి అనేది మళ్ళీ ఇక్కడ మనకు బల్క్ మాడ్యులస్ తెలిస్తే దాని నుంచి క్యాల్కులేట్ చేయవచ్చు. సో దీన్ని ఫుల్ ఎక్స్పాండ్ రాసేసుకుంటే ప్రెషర్ ఈక్వల్స్ ఫోర్స్ ఓవర్ ఏరియా తీసుకోవచ్చు, రైట్. సో అండ్ వాల్యూమ్, చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ఒరిజినల్ వాల్యూమ్ రాసుకొని మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూస్, అన్నోన్ వాల్యూస్ని తెలుసుకోవచ్చు, రైట్. దిస్ ఈజ్ ద బల్క్ మాడ్యులస్. ఇప్పటికి ఎన్ని మాడ్యులస్లు డిస్కస్ చేసాం? ఒకటి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, నెక్స్ట్ బల్క్ మాడ్యులస్, ఓకే, దాని రిలేటెడ్గా వచ్చిన ఒక వాల్యూ కంప్రెసిబిలిటీ. ఇది గుర్తుపెట్టుకోవాలి.